స్థానాన్ని ఇస్తున్నావా? ఎటువంటి గర్వాంధులు, ఎటువంటి భ్రష్టులు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచను లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోపము ఈ సంఘములో ప్రతి ఒక్కరిలో ఈ లోపం ఉంది. ప్రతి ఒక్కరిలో ఈ లోపం ఉంది. దేవునిగా మహిమపరుస్తున్నావా? ఆయనకి స్తుతి కావాలి, మహిమ కావాలి, ఆయనకి కృతజ్ఞత కావాలి. నీ పట్ల చేస్తున్న మేలు జ్ఞాపకం చేసుకొని ఎప్పటికప్పుడు నీవు కృతజ్ఞత కూడిక ఏర్పరిచి అనేకులను పిలిపించి కృతజ్ఞతగా దేవుడు నీ పట్ల చేసిన మేలులు, నీ బిడ్డల పట్ల చేసిన మేలులు, నీ యొక్క ఇంటిలో చేసిన మేలును బట్టి కృతజ్ఞతగా ఆయనకి స్తుతి చెల్లిస్తున్నావా? స్తుతి చెల్లిస్తున్నావా? కృతజ్ఞతగా మహిమపరుస్తూ ఉన్నావా? దేవునికి స్తోత్రం. కృతజ్ఞతగా కానుకర్పిస్తున్నావా? ఆయన చేసినటువంటి మేలుకు తగినట్టుగా కృతజ్ఞత ఉందా నీలో? అర్థమైందా? దానికి మించిన పాపం ఇంకొకటి లేదు. అంటే మేలు చేసిన వాడినే మర్చిపోయే బ్రతుకు, ఉపకారము చేసిన వాడినే మర్చిపోయిన బ్రతుకు. నీకు కృతజ్ఞత లేదు. దారిని పోతున్న కుక్కకి ఒక ముద్ద పడేస్తే సాయంకాలం ఎక్కడ ఉంటుంది? నీ ఇంటి ముందు ఉంటుంది. నువ్వు రాగానే తోక ఆడించుకొని పలకరిస్తూ ఉంటుంది. అర్థమైందా? ఎన్ని మేలులు చేశాడు నీ పట్ల. ఈరోజు సజీవురాలుగా, ఆరోగ్యవంతురాలుగా, ఈరోజు ఒక మంచి స్థితిలో దేవుడు నిన్ను ఉంచాడు అంటే ఆయన చేసిన మేలులే కదా, ఆయన చేసిన ఉపకారములే కదా, ఆయన చూపిన కృపే కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. పడదాం, చేతులు పడదాం, పాడదాం. వందనం ఆమేన్. అందరూ వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన పాడదాం, పాడదాం గట్టిగా. నీవు చూపిన కృపలకు ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పాటి వాడు నన్ను ఎంతగానో ప్రేమించావు, ఇంకా అంచెలంచెలుగా హెచ్చించు. హల్లెలూయా. ఒక్కసారి దీవిస్తే పడిపోతావని అంచెలంచెలుగా హెచ్చించాడు.
కృతజ్ఞత కలిగి ఉంటావని. ప్రతి మేలుకు కృతజ్ఞత కలిగి ఉంటావు. ప్రతిసారి కూడా జ్ఞాపకం చేసుకుంటావు ఏ స్థితిలో నుంచి వచ్చావు. ఆరులోకి నడిచి వచ్చా, తర్వాత సైకిల్ కొన్నా, సైకిల్ మీద కొన్ని సంవత్సరాలు చేశా, ఆ తర్వాత స్కూటర్ కొన్నాను, ఆ తర్వాత బైకులు 2-3 కొన్నాను, మార్చి 2-3 బైకులు కొన్నాను, అర్థమైందా. ఆ తర్వాత పాత సుమో కొన్నాను, దాని మీద కొంతకాలం సేవ చేశాను. ఆ తర్వాత i20 కొన్నాను, హల్లెలూయా. ఆ తర్వాత XUV కొన్నాను, స్విఫ్ట్ కొన్నాను. అంచెలంచెలుగా నీ పట్ల మేలు చేయాలంటే కృతజ్ఞత కావాలి. పడుకొని లేవగానే నీ స్థితి ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు నీ పట్ల, నిన్ను ఎలా తీసుకొచ్చాడు. అంచెలంచెలుగా ఇసాకును కూడా దేవుడు క్రమక్రమముగా ఆశీర్వదించాడు. మనకేంటంటే అమాంతంగా వచ్చేయాలి, ఒక్కసారి అమాంతంగా వచ్చేయాలి. ఈరోజు ఈ పాస్టర్ గారు ఈ స్థితిలో ఉండడానికి 33 సంవత్సరాలు పట్టింది. అర్థమవుతుందా? 33 సంవత్సరాలు పట్టింది. అంచెలంచెలుగా వచ్చిన దగ్గర నుంచి కూడా దేవునిలో కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా, ప్రతి క్షణము కూడా కరువు వచ్చినా, ఒకవేళ నిందలు వచ్చినా, దూషణలు వచ్చినా, అవమానములు వచ్చినా, కొన్నిసార్లు నువ్వు అనుకున్నవి జరగకపోయినప్పటికీ కూడా ఆయనను అట్టి పెట్టుకొని, ఆయనే నాకు శరణం అనుకొని, ఆయననే ఆధారము చేసుకొని, ఆయననే కొనియాడుతూ ముందుకు సాగేవా? అలాగైతే వదలడు నిన్ను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చూసుకుందాం, గమనించండి. యెషయా గ్రంథం 36వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 36వ అధ్యాయం. హిజ్కియా రాజు యొక్క 14 సంవత్సరమున అసూరు రాజైన సన్హెరీబు యూదా దేశములోని ప్రాకారము గల పట్టణములన్నిటి మీదకి వచ్చి, చాలు ప్రియులారా, హిజ్కియా యవ్వన కాలములో చిన్న వయసులో రాజ్యం మీదకి వచ్చాడు, అధికారంలోకి వచ్చాడు. అతడు రాజ్యం మీదకి వచ్చేటప్పటికి రాజ్యం యొక్క పరిస్థితి ఏమీ బాగులేదు, ఏ రాబడి లేదు. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. దేవుని మర్చిపోయి, ధర్మశాస్త్రమును మర్చిపోయి, ఎవరికి ఇష్టమైన రీతిలో వారు విగ్రహాలు ఆరాధన చేస్తూ, ఎవరికి ఇష్టమైన మార్గములో వారు ప్రయాణము చేస్తూ, దేవునికి కోపము కలిగిస్తూ, అవిధేయత చూపిస్తూ, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి హిజ్కియా రాజ్యం మీదకి వచ్చేటప్పటికి అటువంటి పరిస్థితి ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం. తన ముందున్న రాజులు దేవునికి అవిధేయులై, దేవుని మార్గములో నడవక, దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఆచరింపక, వారు చేసినటువంటి అవిధేయతను బట్టి దేవుడు ఆ రాజ్యాన్ని హీనపరిచాడు. ఆ రాజ్యము దిగంబరైపోయింది. అంటే ఏమీ లేని స్థితిలో, ఏ విధమైనటువంటి మార్గము లేని పరిస్థితిలో ఉంటున్న పరిస్థితిలో హిజ్కియా రాజ్యం మీదకి అధికారిగా వచ్చాడు. పరిస్థితిని చూశాడు. ఎందుకు ఈ రాజ్యం ఎలాగైంది? మా పితరుడు దావీదు కాలములో, సొలొమోను కాలములో మా రాజ్యము వర్ధిల్లింది, మా రాజ్యము ఆశీర్వాదకరంగా ఉంది, ఎంతో చెప్పనక్కర్లేనటువంటి సంపద మా రాజ్యములో ఉండేది. కానీ ఈరోజు మా రాజ్యం ఎందుకు ఇలాగైపోయింది అని పరీక్షించాడు, గమనించాడు. ఇది నా ముందున్న రాజులు, ప్రజలు దేవునికి అవిధేయులై, దేవుని మార్గంలో నడవక ఈరోజు
ఇటువంటి దుస్థితి మా రాజ్యానికి స్థాపించింది అని గుర్తించినటువంటి హిజ్కియా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించడం మొదలెట్టాడు. ప్రభువా, నీవే నాకు సహాయం చేయాలి, నీవే నాకు ఆధారం, నా రాజ్యానికి నాకు నీవే ఆధారము. నేను చాలా చిన్నవాడిని గనుక ఇదిగో మా పితరులైన దావీదు కాలములో రాజ్యం అభివృద్ధి చెందినట్లుగా, విస్తరించినట్లుగా, అన్ని విధాలుగా నెమ్మది సమాధానము కలిగి జీవించినట్టు నైనా నీకు మహిమ కలిగినట్లుగా తిరిగి మరలా అటువంటి స్థితి రాజ్యములో రావాలి. రాజ్యము నీది, ప్రజలు నీ వారు, నీవు మా దేవుడు గనుక కనికరించి సహాయం చేయమని హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించి రాజ్యాన్ని ఆశీర్వదించడం మొదలెట్టాడు. హల్లెలూయా! అందరూ సార్ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా! దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. హిజ్కియా ఆ ప్రారంభంలో యుద్ధాలు లేవు, దేవుడు యుద్ధాలు లేకుండా చేశాడు. ఆయన పొరుగు ఉన్నవారు, సరిహద్దుల్లో ఉన్న రాజులెవరు యుద్ధానికి రాకుండా దేవుడు అద్భుతం జరిగించి ఆయన కాలంలో యుద్ధములు లేకుండా దేవుడు చేయటను బట్టి హిజ్కియా ఏం చేశాడు తెలుసా? బాగా అభివృద్ధి చెందాడు, ప్రాకారములు కట్టాడు. ఆయన వచ్చేటప్పటికి ప్రాకారం లేవు, శత్రువులు ఎటువైపు నుంచి అయినా లోపలికి రావచ్చు. అటువంటి పరిస్థితిలో ప్రాకారములన్నీ కట్టేశాడు. ఎందుకంటే యుద్ధాలు లేవు, నెమ్మదిగా ఉంది. ప్రతి ఒక్కరూ వారు వారి పనులు చేసుకుంటున్నారు కాబట్టి ప్రాకారాలు కట్టేశాడు, రాజ్యాన్ని స్థిరపరిచాడు, పెద్ద పెద్ద పట్టణాలు కట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా! రాబడి ఎక్కువైపోయింది, ప్రజలు పన్నులు కట్టడం మొదలుపెట్టారు, దేశంలో రాబడి అభివృద్ధి అయిపోయింది. ఇప్పుడు హిజ్కియా విస్తారమైన ధనాన్ని సంపాదించాడు, వజ్రాలు సైతం సంపాదించాడు. హిజ్కియా సమృద్ధిగా రాజ్యంలో నెమ్మది సమాధానం మరి కలిగింది. అంతేకాదు హిజ్కియా ప్రజలందరి దగ్గరికి యాజకులను, ప్రవక్తలను, అధిపతులను పంపి ఇదిగో ఈ రాజ్యము దేవునిది, మనము దేవుని ప్రజలము గనుక మీరందరూ ధర్మశాస్త్రమును పాటించాలి, దేవుని మార్గములో నడవాలి, దేవునికి తప్ప ఈ దేశంలో ఎవడు ఏ దేవతకి బలి అర్పించకూడదు, దేవుడు మాత్రమే యోగ్యుడు అని ఆజ్ఞ జారీ చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా! ప్రజలందరినీ దేవుని తట్టు తిప్పాడు. ఒక రాజు అయ్యుండి కూడా తన యొక్క రాజ్యాన్ని ఒక పక్క పరిపాలన చేస్తూ ఒక ప్రక్క ప్రజలందరినీ కూడా దేవుని తట్టు తిప్పి ఒక గొప్ప పండుగ చేశాడు, పస్కా పండుగ చేశాడు. ఎన్నడూ సొలొమోను కాలము తరువాత జరగరాని గొప్ప పస్కా పండుగ జరిగించాడు. దేవునికి స్తోత్రం. ప్రజల్లో ఉద్యమం వచ్చింది, దేశంలో ఉద్యమం వచ్చింది, ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? హిజ్కియా ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇలాగున జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఒకరోజు ఈ రాజ్యం యొక్క అభివృద్ధి, ఈ రాజ్యంలో ఉన్న సంపద చూసి అసూరు రాజు యుద్ధానికి వచ్చాడు. ఎలాగైనా ఈ రాజ్యాన్ని ఆక్రమించాలి, ఇందులో ఉన్న ధన సంపదను ఆక్రమించాలని అసూరు రాజు యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చి చుట్టూ కూడా గట్టుగట్టేశాడు. బయటి వారు లోపలికి వెళ్లకుండా, లోపటి వారు బయటికి వెళ్లకుండా మరి ఆ ప్రాకారములు చుట్టూ కూడా సైన్యాన్ని పెట్టి చాలా భయంకరమైనటువంటి ముట్టడి వేశాడు ఈ యొక్క అసూరు రాజు సన్హెరెబు. అర్థమైందా? అట్లాంటి పరిస్థితిలో ఏం చేయాలో ఆ యొక్క హిజ్కియాకు అర్థం కాలేదు. సైన్యం ఉంది, బలం ఉంది, ధనం ఉంది, కానీ ఎందుకో ఆ యొక్క హిజ్కియా వాటిని నమ్ముకోలేదు. పరిస్థితి చూశాడు, విస్తారమైన సైన్యం ఉన్నారు. అందుచేత పరిస్థితి చూసి ఏం చేశాడు? చిన్నగా దేవుని మందిరంలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా! దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి యాజకులను పిలిపించి, ప్రవక్తలను పిలిపించి ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మన దేవుడు అసాధ్యములను సాధ్యపరిచేవాడు. మన దేవుడు, ఆయనకి అసాధ్యము లేదు కనుక అందరం కలిసి ప్రార్థన చేద్దామని చెప్పి హిజ్కియా కన్నీళ్లతో దేవుని మందిరములో ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? 2వ దినవృత్తాంతములు
రెండో దినవృత్తాంతములు ముందు యెషయా గ్రంథం చదువుదాం 37వ అధ్యాయం 37, 35 నుంచి చదువుదాం. అషూరు రాజును బట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణములోనికి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక కేడమునైనా దానికి కనుపరచడు, కట్టడు. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగి పోవును. ఇదే యెహోవా వాక్కు. అందరూ సార్ చెప్పండి కూడా దేవుని పట్టుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొట్టా చెప్పట్లా, ఏ చేతులు లేవా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పట్టణంలోనికి రాడు, ఒక్క బాణమైనా ప్రయోగింపడు, ఒక కేడమునైనా కనుపరచడు. అబ్బా, కన్నీరు ప్రార్థనకి ఎలాంటి జవాబు వచ్చిందండి? హల్లెలూయా. ప్రార్థన చేస్తావా? సమస్య వస్తే, సమస్య రాగానే ముందు ప్రార్థన మీద ఆధారపడతావా? దేవుని మీద ఆధారపడతావా? నీ ధనం మీద, శక్తి మీద, బలం మీద, జ్ఞానం మీద ఆధారపడతావా? అర్థమైందా? సమస్య వస్తే దేవుడు జ్ఞాపకం వస్తాడా? సమస్య వస్తే ప్రార్థన జ్ఞాపకం వస్తుందా? సమస్య వస్తే దేవుని మీద విశ్వాసం ఉంటుందా? చుట్టూ కూడా కొన్ని లక్షల మంది సైన్యము ఆ రాజ్యాన్ని చుట్టుముట్టి, బయటి వాడు లోపలికి వెళ్లకుండా, లోపటి వాడు బయటికి రాకుండా సైన్యం అంతటిని కూడా సమకూర్చి సన్హెరీబు కేకలేస్తున్నాడు. హిజ్కియా, దమ్ముందా నీకు? దమ్ముందా? నన్ను గెలవగలవా? మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే అధ్యాయాలు చాలా ఉంటుంది, చాలా మ్యాటర్ ఉంటుంది. వాడు ఎలాంటి కేకలేసాడు, అర్థమైందా? ఇశ్రాయేలీయులారా, మన దేవుడు సహాయం చేస్తాడు, మన దేవుడు అద్భుతం చేస్తాడు, మన దేవుడు శత్రువుల చేతుల్లోంచి విడిపిస్తాడని హిజ్కియా చెప్పిన మాటలు మీరు వింటున్నారే, వాడి మాటలు నమ్మదు. అనేక దేశాల మీద యుద్ధానికి వెళ్ళాను, ఏ దేవతైనా నన్ను ఆటంకపరిచిందా? ఏ దేవుడైనా నాకు ఎదురుగా వచ్చాడా? అలాంటిది నీ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడా? హిజ్కియా మాటలు నమ్మద్దు. ఎన్నో దేవతలను ఎదిరించాను, మీ దేవుడు ఒక లెక్క అని కేకలేస్తున్నాడు. ఇంత భయంకరమైన పరిస్థితిలో హిజ్కియా మాత్రం మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసి, అంత పెద్ద సమస్య రాకపోవచ్చు, కానీ నీకు తగిన సమస్య వచ్చినప్పుడైనా నీవు ఆ రకంగా ప్రార్థన చేస్తున్నావా? యోబు లాంటి సమస్య రాకపోవచ్చు, హిజ్కియా లాంటి సమస్య రాకపోవచ్చు. ఒకవేళ నీ శక్తికి తగిన రీతిలో శోధన వస్తే, శ్రమ వస్తే, తెగించి ఏది ఏమైనా పర్వాలేదు, నేను మోకరిస్తాను, ప్రార్థన చేస్తాను, ఈ సమస్యను ప్రార్థన ద్వారా పరిష్కరించుకుంటాను, అలాంటి విశ్వాసం, అలాంటి నమ్మకం నువ్వు చూపిస్తే నీ దేవునికి మహిమ. హల్లెలూయా. జరుగుతుందో జరగదో తర్వాత సంగతి, కానీ నీ హృదయంలో నుంచి చూపించావే, ఈ సమస్యను బట్టి నేను ఎక్కడికి వెళ్ళను కానీ నా దేవుడే చెయ్యాలి. ఆ సాక్ష్యం ఎలాగుంటుందంటే నెబుకద్నెజరు ఈ అగ్నిగుండములో నుండి రక్షించడానికి మా దేవుడు సమర్థుడు.
హల్లెలూయా. ఏయ్ కూర్చో. ఏయ్ రక్షించడానికి సమర్థుడు అంటూ ఒకవేళ రక్షించకపోయినా చచ్చిపోతాం అంతే. ఈ అగ్గికి ఎందుకు భయపడాలరా? ఆ అగ్గిని తప్పించుకోవాలి. అగ్నివాసన నాంటాకుండా అబెద్నెగోలతో నుండిన దేవా, అగ్నివాసన నాంటాకుండా అబెద్నెగోలతో నుండిన దేవా, దానియేలును సింహపుబోనులో ఆదుకున్న నాదుడ నీవే, దానియేలును సింహపుబోనులో ఆదుకున్న నాదుడ నీవే, రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట. కొండయు హల్లెలూయా. ఏసీ బట్టి చాలా చల్లగా అయిపోయి పాట పాడలేకపోతారే కదా. చలేసాం, చప్పట్లు రావట్లేదు, గొంతుకి రావట్లేదు, కూలింగ్ ఎక్కువైపోయినట్టు. ఆపేస్తే బాగుంటుందేమో కదా. పాట రావట్లేదు నోటంటే, చప్పట్లు రావట్లేదు. సుఖమరిగిపోతున్నాం క్రైస్తవులు. మనం అందరం సుఖమరిగిపోతాం. అర్థమైందా? దేవునికి స్తోత్రం. అందరు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఈ సాక్ష్యం, ఈ తెగింపు కావాలి. ఒకవేళ రక్షించకపోయినా రాజా నీ దేవతలకు మొక్కమనియు, నీవు నిలబెట్టించిన ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకో. బా, ఛాలెంజింగ్ వర్డ్స్. ఛాలెంజ్. మేము మొక్కం, పేరు పెట్టి పిలుస్తారు. నెబుకద్నెజరో, ఇందును గూర్చి చెప్పవలసిన, ప్రత్యుత్తరం ఇవ్వవలసిన పని మాకు లేదు, ఎంత మాత్రం లేదు. నీకు సమాధానం చెప్పలేట్రా? మేము మొక్కం, అయితే కాలిపోయి చచ్చిపోతాం. హల్లెలూయా. మళ్ళీ బీజేపీ వస్తే రేపు అదే మనకి. హల్లెలూయా. గనుక ఒక విశ్వాసిగా దేవుడు అన్నాడు, తగిన శోధనే పంపిస్తాను అన్నాడు లేదా? అన్నాడు. అన్నప్పుడు భయం ఎందుకు? తెగించొచ్చు కదా. ప్రార్థన ద్వారా ఈ కార్యాన్ని సాధించుకుంటాం. హల్లెలూయా. నా దేవుడే కార్యం చేస్తాడు. ఒకవేళ చెయ్యకపోయినా పర్వాలేదు, ఆయనకి ఏది మహిమైతే అదే. హల్లెలూయా. నాకు ఈ సమస్యను పరిష్కరించకపోవటమే దేవునికి మహిమైతే అదే సంతోషం. చెప్పవా నువ్వు ఎప్పుడైనా సరే? నేను చెప్పాను, మా పాప విషయంలో నేను చెప్పాను, నీకేది మహిమైతే అదే చెయ్యి. నేను బలవంతం పెడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను కాదు నాయన, నీకేది మహిమైతే అదే చెయ్యి. నేను ప్రార్థన చేశాను, అర్థమైందా? అదే చెప్పాను, నీకేది మహిమ, నా ఇంటిలో జరుగుతున్న ప్రతి సంఘటనలో నీకేది మహిమ అయితే అది చెయ్యి. నీకు మహిమ కావడమే నా ఉద్దేశం, అంతే. నీకు మహిమ కావాలి అంతే. మేము బ్రతికేది కొంతకాలం, ఈ కొంతకాలంలోనైనా కొంత మహిమ నీకు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
చెప్పగలుగుతున్నావా? లేకపోతే నాకు అది చేయి, నాకు ఇది చేయి, నేను అనుకున్నట్టే చేయి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 2వ దినవృత్తాంతములు 32:20 వచనం. 2వ దినవృత్తాంతములు 32:20. యెహోవా ఒక దూతను పంపెను, అతడు అశూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనము చెయ్యగా అశూరు రాజు సిగ్గునొందిన వాడై, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకో మాట ఉంటుంది. ఒక దూత 37 అనుకుంటాను, యెషయా గ్రంథం 37-35 నుంచి అనుకుంటా. 36-37 చదువు సారీ. అది కాదు, అది కాదు, అది కాదు. అది కాదు. 37-36 చదవండి. అది ఆ మాట కావాలి నాకు. మళ్ళీ చదవమ్మా. యెహోవా దూత బయలుదేరి అశూరు రాజు దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములయ్యిరి. దేవునికి స్తోత్రం. చెప్పలు కొడదాం సార్ గట్టిగా. హల్లెలూయా. హిజ్కియా ప్రార్థన ఆలకించి దేవుడు ఒక దూతను పంపాడట. ఆ దూత ఎంతమంది చంపేసింది? 185,000 మందిని చంపేసింది ఒక్క రాత్రిలో. తెల్లవారి చూస్తే అన్ని మృత కళేబరాలే. హల్లెలూయా. అశూరు రాజు పారిపోయాడు దెబ్బకి సిగ్గుపడి. ఆలోచిస్తున్నావా? 185,000 మందిని చంపాలంటే యువతలు ఎంతమంది సైనికులు ఉండాలి? ఎన్ని రోజులు పడుతుంది? అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఇలాంటి అభివృద్ధి అయినటువంటి కాలములో, కంప్యూటర్ కాలములో ఏమండి, రకరకాల బాంబ్స్ ఉంటున్న ఈ కాలములో కూడా యుద్ధాలు సంవత్సరాలు జరుగుతున్నాయి. రష్యా యుద్ధం ఎన్ని రోజులు? రష్యా ఉక్రెయిన్ 2 సంవత్సరాలు అయిపోతుందా? 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇస్రాయేల్ హమాస్ మీద యుద్ధం ప్రారంభించింది. సంవత్సరం అయిపోతుందా? సంవత్సరం అయిపోతుంది. ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా ఆ యుద్ధం ముగియట్లేదు. కానీ దేవుని దూత ఒక్క రాత్రిలో యుద్ధం ముగించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 185,000 మందిని చెప్పాలంటే ఎంతమంది సైనికులు కావాలి? చంపిన దగ్గరకు వస్తారంటే అందరూ హల్లెలూయా. నన్ను చంపిరా వస్తారు దగ్గరికి రారు కదా. అలాంటిది 180,000 మందిని చంపాలంటే ఎన్ని రోజులు పడుతుంది? దేవుని దూత ఒక్క రాత్రిలో చంపేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతం అండి. ప్రార్థనలో ప్రార్థన చెయ్యాలి, కానీ అద్భుతాలు. విశ్వాసం ఉంచాలి, ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో. అర్థమైందా? అద్భుతాలు. బాధపడే బదులు
సనిగుడు పడే బదులు, అసూయ పడే బదులు, కూర్చొని ఆలోచించే బదులు, ఆ కూర్చునే సమయం, సనిగే సమయం, లేకపోతే నీ బాధ ఇతరులతో చెప్పే సమయం, ఇదంతా ప్రక్కన పడేసి వెళ్ళిపోయి దేవుని మందిరంలో కూర్చొని ప్రభువా న్యాయం చేస్తావా చేయవా? హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆ శక్తితో దేవుడు అద్భుతం చేయటానికి ఎప్పుడు రెడీగా ఉంటాడు. ఎప్పుడు రెడీగా ఉంటాడు దేవుడు అద్భుతం చేయడానికి. నువ్వు ప్రార్థన చేయగలగాలి. నీవు ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి. గమనించండి పిల్లారా, ఆ దేశమే ఆశీర్వాదం ప్రార్థన చేశాడు. ఇప్పుడు యుద్ధం వస్తే యుద్ధానికి కూడా ప్రార్థన ఉపయోగించుకున్నాడు. కత్తి పట్టుకోలేదు, సైనికులు యుద్ధానికి వెళ్ళలేదు, ఎవరు ఏ బాణాలు, కత్తులు, ఖడ్గాలు పట్టుకోలేదు. అందరూ రాజ్యంలోనే, అందరూ ఇంట్లోనే ఉన్నారు. సైనికులందరూ ఆ యొక్క రాజుగారు, ఆ యొక్క యాజకులు మాత్రం మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. యుద్ధం ఎవరు చేశారు? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకే వరులేరు, సూరులు మనకే వరులేరు, రాజులు మనకే వరులేరు, సూరులు మనకే వరులేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనండా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. యుద్ధం ఎవరిదే? ఎంత గొప్ప దేవుడు అండి. అరే నువ్వు మోకరించి ప్రార్థన చేయరా, నేను చేస్తాను యుద్ధం. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? నువ్వు మోకరించి ప్రార్థన చేయి, యుద్ధం నేను చేస్తాను. వాడుకుంటున్నామా దేవుణ్ణి? ఒక కొడుకుగా, ఆయన కుమారుడిగా, ఆయన వారసుడిగా నీ దేవుణ్ణి అవసరమైన సమయంలో వాడుకుంటున్నావా? అని అంటాడు, నన్ను పిలువు, నా సహాయం కోరుకో, నా మీద ఆధారపడు, కార్యం మామూలుగా చేయను, అద్భుతం చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? ఒక్క దెబ్బతో 1,85,000 మంది హతులైపోయారు. వీడి పారిపోయాడు సిగ్గుపడి. అక్కడికి వెళ్ళి ఆ ఊరెళ్ళి దేవతకు మొక్కుతున్నాడంట. వెనకాల నుంచి వచ్చి వాళ్ళ కొడుకేసాడు. ఎందుకెళ్ళి చదువుకున్న ఆ అధ్యాయం అంతా కూడా అక్కడికి వెళ్ళాడు, దేవతకు మొక్కుకుంటున్నాడంట. తన దేవుని గుడిలో వచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అతనిని అక్కడ కత్తి చేత చంపిరి. చంపేతలను వచ్చినోడు చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం. మన దేవునికి అద్భుతాలు, కార్యాలు ఎలాంటి అద్భుతాలండి. అటువంటి దేవుణ్ణి కలిగి ఉండి కూడా ఈరోజు సాధించుకోలేకపోతున్నాం. ప్రార్థించక, విశ్వసించక సాధించుకోలేకపోతున్నాం. లేకపోతే నువ్వేమనుకుంటే అది జరగాలి. దేవునికి స్తోత్రం. అందరి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ సూచన ఆకాశం అంత ఎత్తైనా, భూమి కింద పాతాళమంతం అయినా సరే దేవుడు అన్నాడు, నువ్వు అడిగింది చేస్తాను. అటువంటి మనస్సు కలిగి ఉన్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని
యెహోవా యథార్థ హృదయుడునై ఆ ఆ ఆ ఆ ఆ హిజ్కియా కన్నీళ్లతో దేవునికి స్తోత్రం. బా, ఈ ప్రార్థన ద్వారా భలే సాధించుకుంటాడండి అన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైంది, యుద్ధం అయిపోయింది. ఇప్పుడు ఏ జబ్బు వచ్చింది? క్యాన్సర్. మరణకరమైన రోగం అంటే ఇంకేదో కాదు, క్యాన్సర్. మరణకరమైన రోగం. మరణకరమైన రోగం అంటే ఇంకా చచ్చిపోవటమే తప్ప బ్రతికే మార్గం లేదు. ప్రవక్త కూడా చెప్పాడు ఏమని? నువ్వు మరణం అవుతున్నావు, బ్రతుకవు అన్నాడా? రేయ్, హల్లెలూయా. భలే తయారయ్యారు మీరు. నాకు దేవునికి స్తోత్రం. అందరు దేవునికి స్తోత్రం చెల్లిదా. హల్లెలూయా. ప్రవక్త చెప్పినప్పుడు కూడా ఏం చెప్పాడు తెలుసా? నీవు మరణం అవుతున్నావు, బ్రతుకో బ్రతుకో కనుక ఇల్లు చక్క పెట్టేసుకో. దేవునికి స్తోత్రం. ఏం చక్క పెట్టుకోవాలి? ఇల్లు చక్క పెట్టేసుకో. దేవునికి స్తోత్రం. బ్రతుకో. ప్రవక్త చెప్పాడంటే ఎవరు చెప్పినట్టు? దేవుడు చెప్పినట్టు. బ్రతుకో. కానీ తెలివైనడు కదా, వెంటనే రాజవస్త్రాలు తీసేశాడు, గోను బట్టి కట్టేసుకున్నాడు, సింహాసనం తీరిపోయాడు, గోడదాడి తిరిగిపోయాడు. హల్లెలూయా. తండ్రి, నేను ఎలా జీవించాను కృపతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. 15 పైసల్లాగా ఇచ్చాడు నీ 15 సంవత్సరాల ఆయుష్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి కిందకి. యెహోవా వాక్కు యేషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదుకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల అబ్బా ఏంటి? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయుష్ ఇస్తాడండి? ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టర్ అన్నాడు. ఏ డాక్టర్ అండి ఆయుష్కి? ఆయుష్ ఇవ్వడానికి ఏ డాక్టర్ ఉన్నాడు? ఒక పేషెంట్ జాయిన్ అయ్యాడు హాస్పిటల్లో, ట్రీట్మెంట్ అయిపోయింది, మొత్తానికి బాగైపోయాడు. అర్థమైంది. డాక్టర్ గారు అన్నారు, అమ్మ అంతా అయిపోయింది, ఈ మెడిసిన్ మాత్రం ఇంటికి వెళ్ళి వాడుకో, శుభ్రంగా ఉండు, ఏం పర్వాలేదు నీకు ఇక్కడి నుంచి, అర్థమైందా, నేను చెప్తున్నాను, ధైర్యంగా ఉండు, అది చేయి అని చెప్పాడు. అంతే. బయటకు వచ్చి కొబ్బరికాయ కొట్టేసింది హాస్పిటల్ ముందు. కొబ్బరికాయ కొట్టేసి ఆటో ఎక్కింది. జీవుదారికి వస్తాడు, ఆటో తెరపడిపోయింది. డాక్టర్ గ్యారంటీయా? ఇంకేం పర్లేదు, మనం బాగానే ఉంటావు అన్నాడు. చచ్చిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను, మిమ్ము ముట్టినవాడు నా కంటి ముట్టులని సెలవిచ్చిన దేవుడు కాచెను గతకాలం, నన్ను కాచెను గతకాలం, కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు, ఆయుష్కాలమంతా పాడో పాడో కూడా స్తుతించు. కన్నిటిలో ఎల్లలో
కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతిస్తూ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతిస్తూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంత అద్భుతకరుడు! మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్టే. ఎవడైనా నిన్ను ముట్టడానికి వస్తున్నాడంటే చెయ్యి ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా? ఆయన కంటి మీదకి వెళ్ళిపోతుంది. ఎక్కడైనా బేగ స్పందించకపోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం స్పందన చాలా స్పీడ్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి! బబ్బబ్బా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడమ్మా, మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీవెంత మంచి దేవుడు యేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. హల్లెలూయా. ప్రార్థనలో పాడుతున్నావా? వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నప్పుడు పాటలతో ఆరాధిస్తున్నావా దేవుణ్ణి? చేసిన మేలులు జ్ఞాపకం చేసుకొని, ఉపకారములు జ్ఞాపకం చేసుకొని, మోకాళ్ళు ఉండి వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని పాటలు పాడి ఆయనకి కృతజ్ఞత చెప్తున్నావా? పొగుడుతున్నావా? ఎంత మంచి దేవుడివయ్యా నువ్వు, ఎంత మంచి దేవుడు యేసయ్యా నువ్వు. కృతజ్ఞత. ప్రార్థన అంటే 2-3 నిమిషాలు హల్లెలూయా స్తోత్రాలు చెప్పేసి వెంటనే అడుక్కోవడానికి వెళ్ళిపోకూడదు. వెంటనే అడుక్కోవడానికి వెళ్ళిపోకూడదు. పశ్చాత్తాపం, స్తుతి, ఆరాధన, ఆ తర్వాతే ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2-3 నిమిషాలు హల్లెలూయా స్తోత్రం తండ్రి వందనాలు ప్రభు అని మొదలెట్టేస్తాం అంతే. ప్రభు నా ఇంట్లో చింతపండు లేదు, పప్పు లేదు, బియ్యం లేదు, కారం లేదు, ఉప్పు లేదు నాయన తండ్రి జ్ఞాపకం అవన్నీ అడగద్దురా బాబు. అవన్నీ అడిగితే చాలా చీప్గా ఉంటుంది దేవుని దగ్గర. అవి అడగకూడదు. అవి మటుకు అయ్యో చేయాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకేం కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసు. నువ్వు అడగవలసింది రాజ్యం. రాజుగారి కొడుకు నాన్న నాకు బొవ్వలేదు అంటాడా? రాజుగారి కొడుకు నాకు బొవ్వలేదు నాన్న, నాకు లోపల బనీన్ లేదు నాన్న అడుగుతాడా? రాజుగారి కొడుకు ఏం అడుగుతాడు? రాజుకు తగ్గవ అడుగుతాడు. నీవు నేను రాజుకు తగ్గవే అడగాలి. హల్లెలూయా. ప్రభువా నాకు విశాఖపట్నం ఇచ్చే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆరులో ప్రాంతం అంతా నాకు ఇచ్చే. అర్థమైందా? సాధించుకోవాలి. తండ్రికి తగ్గ కొడుకుల్లాగా ఉండాలి. తండ్రికి తగ్గట్టు అడగాలి. పనికిమాల చెత్త అంతా అడగకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పొగడాలి ప్రార్థన. ఆయనకి పొగిడింపంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయన్ని పొగడాలి ప్రార్థనలో. పొగడడానికి అరగంట పట్టాలి. కనీసం తక్కువలో తక్కువ అరగంట అయినా పొగడాలి పేర్లు పెట్టి. అర్థమైందా? అర్థమైందా? పొగడాలి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. రకరకాల పేర్లు ఉన్నాయి బైబిల్లో. దావీదు రకరకాలుగా స్తుతించాడు. ఆ పేర్లన్నీ పెట్టి ఆయన్ని పొగడాలి, ఆయన గణపరచాలి. ఆ తర్వాత మధ్యలో పాట ఎత్తుకొని ప్రార్థన చేయాలి, ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, గణపరచాలి. హల్లెలూయా. ఆ తర్వాత బ్రతిమలాడుకోవాలి. ప్రార్థనలో ఇంత ఉంది. ఏం ప్రార్థన చేస్తున్నాం? కృతజ్ఞత ఉంటే మోకరించకుండా ఉండలేవు. దేవునికి స్తోత్రం. నీకు దేవుని మీద ప్రేమ ఉంటే, నీకు కృతజ్ఞత బాగుంటే మోకరించకుండా ఉండలేవు. ఆయనతో మాట్లాడకుండా ఉండలేవు. ఆయనతో సహవాసం చేయకుండా ఉండలేవు. నీకు కృతజ్ఞత ఉంటే. ఇన్ని మేలు చేసిన వాడు ఎలా వదిలేసుకుంటాను, ఎలాగైతే మాట్లాడకుండా ఉంటాను, ఎలాగైతే సహవాసం చేయకుండా ఉంటాను అని కృతజ్ఞత భావంతో నిండిపోయి ఆయన కలవకుండా ఉండలేవు. ప్రార్థన చేయటం లేదు అంటే నీకు కృతజ్ఞత లేదు. నీకు కృతజ్ఞత లేదు దేవుని మీద. నీ పట్ల చేసిన మేలులకు, ఉపకారములకు దేవుడు ఇంతగా ఈ స్థితిలో ఉంచినందుకు కనీసం కృతజ్ఞత లేదు. ఒక కుక్కకైనా విశ్వాసం ఉంటుంది. ఎన్ని మేలులు అనుభవిస్తున్నావు? ఎన్ని మేలులు! దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పనే, ఈ నరం తీసి భూమి మీద కానీ పరిస్తే 900 మైళ్ళు వస్తుందంట ఈ నరం. ఎన్ని మైళ్ళు? 900 మైళ్ళు వస్తుందంట ఈ నరాలన్నీ చుట్టూ పెట్టాడు లోపల. ఈ నరాలు తీసేసి భూమి మీద పరిస్తే 900 మైళ్ళు వస్తాయట ఈ నరం. అంత పొడుగు వస్తుందట. అందులో ఎక్కడో ఒక దగ్గర కానీ కరెక్ట్ ఆగిపోయిందా? చెయ్యి వంకరో, కాలు వంకరో, మూతి డైరెక్షన్ మారిపోద్ది. ఇంత ఆరోగ్యంగా ఉన్నావు, కృతజ్ఞత ఉందా? మోకరించి పాదాలు పట్టుకుంటున్నావా? కన్నీళ్ళతో పాదాలు తుడుస్తున్నావా? ఈరోజు ఇలాగున్నానంటే నీ కృప, నీ కనికరం, నీ కటాక్షం, నీ జాలి, నీ దయ నైనా అవే నా ఆధారం తండ్రి. వాటిని బట్టి నేను బ్రతుకుతున్నానయ్యా అని చెప్తున్నావా ఆయన దగ్గర? దేవునికి స్తోత్రం. సమయం లేదు, అందరూ లేచి పెడదాం. వచ్చే వారు కంటిన్యూ చేస్తాం. అందరూ లేచి పెడదాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియులారా, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందామా? ఒక్క నిమిషం ఆయన పాదాలు పట్టుకుందాం.